మరుపురాని నిందలే నా గాయములను రేపెనే, మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే. నన్ను మరువలేని ప్రేమకై తండ్రి నిన్ను చేరానయ్యా. నన్ను మరచిపోని ప్రేమకై నిన్ను చేరాను ప్రభువా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు, నా మొర నీ సన్నిధికి చేరనివ్వయ్యా. కరుణించు, అందరం కలిసి. మరపురాని నిందలే నా గాయముల రేపెనే, మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే. మరపురాని నిందలే నా గాయములను రేపెనే, మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే. నన్ను మరువలేని ప్రేమకై నిన్ను చేరితినయ్యా. నన్ను మరువలేని ప్రేమకై నిన్ను చేరితినయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవా, నా మొర నీ సన్నిధికి చేరనీయుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. దేవా, నా మొర నీ సన్నిధికి చేరనీయుమా. ఆ అమ్మాయి ఏమో ఎంబీఏ చేస్తుంది, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, బీకామ్ ఫస్ట్ క్లాస్, ఎంబీఏ 3rd ఇయర్, క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిపోయింది. 70,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు. ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఆత్మీయురాలు వచ్చి, సిస్టర్, నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఏంటి సిస్టర్? ప్రభు బయలుపరిచాడు కాబట్టి చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రభు నాకు చెప్పమన్నాడు, మీతో చెప్తున్నా, ఆ తర్వాత మీ ఇష్టం. ప్రభు చిత్తం చేస్తారో లేక ప్రభు చిత్తాన్ని వ్యతిరేకంగా చేస్తారో అది మీ ఇష్టం సిస్టర్. దేవుడు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. సిస్టర్ భయపెట్టకుండా ఏం చెప్పాడో చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచాడు, ప్రభు నాకు చెప్పాడు, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఏంటంట? వీళ్ళ అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. సిస్టరు, ఇది నా ఆలోచన కాదు సిస్టర్, ప్రభు బయలుపరిచాడు. వీడేమో ఎంఏ లేదా ఏమంటారు దాన్ని, ఎంఎస్సీడు. ఆమె ఏమో ఎంబీఏ, వీళ్ళ అబ్బాయి ఏమో ఎంఎస్. ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జనా?
మాస్టర్ ఆఫ్ సైన్సా? ఎంఎస్ అంటే మార్చి లేదా సెప్టెంబరు అంటే అర్థం ఏమిటి? మార్చిలో ఎగ్జామ్స్ రాస్తాడు పాస్గాడు, మళ్ళీ సెప్టెంబర్లో ఎగ్జామ్స్ రాస్తాడు పాస్గాడు, మార్చిలో రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు, మార్చిలో రాస్తాడు, సెప్టెంబర్ రాస్తాడు. వీడు 10th క్లాస్ ఇప్పటికి 10 times ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి గాడిదని ఫస్ట్ క్లాస్ కష్టపడి సంపాదించి ఎంబీఏ చేస్తూ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినటువంటి ఆ చక్కని ముత్యాన కట్ట ఈ బొగ్గునిచ్చి పెళ్లి చేయాలట. సిస్టరు, ప్రభు చెప్పాడు కాబట్టి చెప్పాల్సింది చెప్పేశాను సిస్టరు, ఇక మీ ఇష్టం. ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ డాక్టర్ వచ్చాడనో లేకపోతే పైలట్ వచ్చాడని చెప్పో, ఒకవేళ మీ అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే ఆయనే చూసుకుంటాడు, ఆయన మాట విన్నందుకు ఆయనే చూసుకుంటాడు సిస్టర్. కానీ నేను చెప్పాలి కదా, చెప్పేశాను సిస్టరు. ఇంకా అప్పటి నుంచి పాపం ఈ అమాయకురాలకి గుబులు గుబులు గుబులు. ప్రభు చెప్పాడేమో. ఇలాంటి మాయగాళ్ళని అస్సలు నమ్మకండి. ప్రభు ఆమెకి చెప్పినట్లయితే మీకు చెప్పడా? ఎప్పుడూ కూడా ఇలా చెప్పేవారిని అస్సలు నమ్మకండి.